బ్రేకింగ్ న్యూస్. తీన్మార్ మల్లన్న ఆఫీస్ ను డీజీపీ జితేందర్ పరిశీలించారు. డీసీపీ పద్మజారెడ్డితో కలిసి స్పాట్ ను ఎగ్జామిన్ చేశారు. గన్మెన్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇసిక తీన్మార్ మల్లన్న ఆఫీస్ ను డీజీపీ జితేందర్ పరిశీలించారు. డీసీపీ పద్మజారెడ్డితో కలిసి స్పాట్ ను ఎగ్జామిన్ చేశారు. గన్మెన్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మల్లన్న ఆఫీస్ లో ఇప్పటి వరకు 3 బిల్లెట్స్ ను గుర్తించారు. మిగతా వాటి కోసం సీలింగ్ తీసి వెతుకుతున్నారు. ప్రస్తుతం మల్లన్న ఆఫీస్ లో ఎలాంటి పరిస్థితి ఉందో మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. సో దీనికి సంబంధించిన ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడికి సంబంధించినటువంటి ఆఫీస్లోనే మనం ప్రస్తుతం ఉన్నాం. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తం చెల్లా చెదురుగా పడిన పరిస్థితి. దాదాపు 50 మంది జాగృతి కార్యకర్తలు వచ్చి దాడి చేసినట్లుగా కూడా తీన్మార్ మల్లన్న చెప్తున్నారు. రక్తపు మరకలు. కీ న్యూస్ ఆఫీస్కి సంబంధించినటువంటిది మొదటి రూమ్ ఇది. ఇక్కడి నుంచి లోపలికి కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. లోపలికి వచ్చిన అనంతరం ఈ ఫర్నిచర్ అద్దాలు కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. సో ఇక్కడి నుంచి లోపలికి మనం ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. లోపల స్టూడియో పక్కనే మల్లన్నకు సంబంధించినటువంటి తీన్మార్ మల్లన్న ఛాంబర్ ఉంది. ఇక్కడనే ఈ దాడికి సంబంధించినటువంటి పూర్తిగా జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. గాల్లోకి కూడా గన్మెన్స్ కాల్పులు జరిపినట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి బుల్లెట్లను తీసే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మల్లన్నకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అత్యంత సన్నిహితంగా ఉండే వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మనం చూడవచ్చు. సో పైన దాడి చేసిన సందర్భంలో గన్మెన్స్ గాల్లోకి కాల్పులు జరిపారు. దాని పైన ఏదైతే మనకు ఫెన్సింగ్ ఉంటుందో దానికి ఎక్కడెక్కడ బుల్లెట్ గాయాలని అన్న దానిపైన కూడా పూర్తిగా వాటిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. దాడి జరిగిన సందర్భంలో 50 మంది ఒక్కసారిగా వచ్చి మల్లన్నను చంపుతామంటూ కూడా జై కవితక్క అంటూ నినాదాలు చేస్తూ లోపలికి వచ్చినట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే పోలీసులు క్లూస్ టీం కూడా వచ్చి పూర్తిస్థాయి ఆధారాలు సేకరించారు. ఇక్కడ మల్లన్నకు సంబంధించినటువంటి ఛాంబర్ ఇది. ఇక్కడి నుంచి లోపలికి వచ్చే ప్రయత్నం చేయడంతో గన్ను తీసుకొని కూడా తనపైన దాడి చేసేందుకు కూడా ప్రయత్నించినట్లుగా కూడా మల్లన్న చెప్తున్నారు. సో 50 మంది కార్యకర్తలు ఒక్కసారిగా వచ్చి దాడి చేసే ప్రయత్నం చేయడంతోనే గన్ను గుంజుకుని తనపైన తిరిగి కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. అందుకే అంగరక్షణలోని భాగంగానే తనను కాపాడలోని భాగంగానే గన్మెన్స్ కూడా గాల్లోకి కాల్పులు జరిపినట్లుగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు ఏదైతే సీలింగ్ ఉంటుందో పైన ఆ సీలింగ్లో ఉన్నటువంటి బుల్లెట్లను కూడా తీసే ప్రయత్నం చేస్తున్నారు. గాల్లోకి కాల్పులు జరిపిన అనంతరం కూడా వాళ్ళు కొంతమంది బయటికి పోయారు. మిగతా తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా వారిని బయటికి తరిమే ప్రయత్నం చేశారు. సో బుల్లెట్లు ఈ సీలింగ్కి పైన ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే పోలీసులు పూర్తిస్థాయి ఆధారాలు సేకరించారు. దీనిపైన ఇప్పటికే బుల్లెట్లు ఎన్ని గాల్లోకి కాల్పులు జరిపారు, గాల్లోకి కాల్పులు జరిపిన అనంతరం కూడా ఎవరెవరికి గాయాలయ్యాయి అన్న అంశాలపైన కూడా పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. ఆఫీస్ మొత్తం చిందరవందరగా పూర్తిగా అద్దాలను ధ్వంసం చేయడం మల్లన్న ఛాంబర్ను టార్గెట్గా చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు మల్లన్న పైన దాడి చేసేందుకు, మల్లన్న పైన హత్యాయత్నం చేసేందుకే కుట్రపూరితంగా వచ్చినట్లుగా కూడా మల్లన్న కొన్ని ఆరోపణలు చేస్తారు. సో ఈ సీలింగ్లో ఉన్నటువంటి బుల్లెట్లను ఎందుకంటే గాల్లోకి ఫైరింగ్ జరిపారు. మనం ఒకసారి ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇక్కడ గాల్లోకి కాల్పులు జరిపినటువంటి ఆనవాళ్ళు కూడా మనకు కనిపిస్తున్నాయి. సీలింగ్ తాకిన అనంతరం కూడా లోపల మనకు చూడొచ్చు, ఒకసారి కౌంట్ చేయొచ్చు. లోపల దాదాపు 5 కాల్పులు జరిపినట్లుగా కూడా హోల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇటు సైడ్ 3, అటు పక్క మరో పక్క 2, ఆ హోల్స్ మొత్తం 5 హోల్స్ మనకు కనిపిస్తున్నాయి. గాల్లోకి కాల్పులు జరిపితే మొత్తం ఆ సీలింగ్ వరకు కూడా తాకిన పరిస్థితి. ఇక్కడ ఒకటి మొత్తం 6 రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా కూడా అంటే తీన్మార్ మల్లన్న పైన అటాక్ చేయడానికి లోపలికి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. తమ వద్ద ఉన్నటువంటి గన్మెన్ల వద్ద 1+1 గన్మెన్ తీన్మార్ మల్లన్నకు ఎమ్మెల్సీగా ఉన్న నేపథ్యంలో ఇద్దరు గన్మెన్స్ ఉన్నారు. ఒక గన్మెన్ బాలకృష్ణ అనే గన్మెన్ నుంచి కూడా గన్ని తీసుకొని వాళ్ళు దాడి చేసే ప్రయత్నం చేశారు. మల్లన్నను కాపాడుతున్న సందర్భంలోనే తాము గాల్లోకి కాల్పులు జరిపామని కూడా తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి సిబ్బంది చెప్తున్న పరిస్థితి.
దీనిపైన ఇప్పటికే పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. ఖచ్చితంగా దాడులకు భయపడేది లేదు, దాడుల వెనుక ఎవరನ್ನು కూడా ఉపేక్షించేది లేదు. పూర్తిస్థాయి దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలంటూ కూడా తీర్మానం మల్లన్న డిమాండ్ చేస్తున్నారు. ఎవరెన్ని దాడులు చేసినా ఎన్ని కుట్రలు చేసినా కూడా బీసీ ఉద్యమాన్ని ఆపేది లేదని చెప్పి తీర్మానం మల్లన్న చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ దాడికి సంబంధించినటువంటి అంశంపైన కూడా పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. క్లూస్ను ఇప్పటికే ఆధారాలు సేకరించిన నేపథ్యంలో తదుపరి ఎవరు దాడి చేశారు అన్న అంశాలపైన కూడా దర్యాప్తు అనంతరం కూడా ఈ విషయాలపైన కూడా పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కెమెరామెన్ పవన్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, ఉప్పల్, కీ న్యూస్ ఆఫీస్ నుండి.